కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. ముందుగా లక్ష్మణరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణరావు గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. ఏమైంది అంటే ఎన్నికల ముందు చూసుకుంటే కూడా విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చూస్తూ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అది ఇది అని చాలా రకాలుగా టార్గెట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? సింధు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే యువత దూరం వెళ్తుందా, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు పడవా అనే ఆలోచన విధానంలో పెట్టిన డిబేట్. నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. 2019లో ఆయన పోటీ చేశారు. ఆయన రిజల్ట్ ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చూశారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. మరి 2024 వచ్చేసరికి సేమ్ 2019 లాగా అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు, నేను యుద్ధం చేయలేను, నేను మళ్ళీ అటువంటి 2019లో జరిగినట్టుగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో మన పార్టీని తీసుకెళ్లలేను, ఖచ్చితంగా మళ్ళీ పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారికి రావడం, ఆ ఆలోచన విధానాన్ని మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు 100 స్ట్రైక్ రేట్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. పార్టీ కోసం ఆలోచించారా, ప్రజల కోసం ఆలోచించారా? నాకు తెలిసైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, సో ఒక మా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇంత పాశవికంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనేది ఆయన పొత్తు గురించి ప్రకటించడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టినే నేను పొత్తు పెట్టుకున్నాను అన్నది అయితే తప్పు, వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు 2024లో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన విధానంతోనే పార్టీని ఎక్కడ కూడా నిర్మాణించలేదు. అవును, ఓకే, అదొకటే కారణం కాదు, ప్రజల గురించి కూడా ఆలోచించారు కదా అంటున్నాను. తన పార్టీని కానీ నిర్మాణించలేదు, ఎవరికి అధికారాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనం పొత్తు రూపంలో వెళ్తున్నాం కాబట్టి 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎక్కడ కూడా నియమించలేదు. ఎందుకంటే పొత్తులో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ యొక్క ప్రాబ్లం అవుతుంది, సమస్యగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు గమనించారు. అక్కడ ఏంటంటే ఈ యొక్క పొత్తు ఒకేసారి రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇది అవకాశం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏదైతే ఉందో అది అవకాశంగా తను మలుచుకున్నారు, తను మలుచుకొని తను ప్రకటించుకున్నారు, తను లబ్ధి పొందారు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించగల నాయకుడే, కానీ ఒక వర్గానికి పరిమితం అయిపోయిన నాయకుడిగా వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన యొక్క శక్తిని ఆయన గమనించుకోలేకపోతూ ఉన్నాడు. ఆంజనేయుడు తన శక్తిని ఎలాగైతే గమనించుకోలేడో పవన్ కళ్యాణ్ కూడా తన శక్తిని గమనించుకోలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే పొత్తులన్న రూపంలో పక్క వాళ్ళకి పళ్ళకు మోసే కార్యక్రమంలో వెళ్తూ ఉన్నారు, పక్క వాళ్ళని అందలం ఎక్కే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు తను తగ్గించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఆయనకి శ్రేయస్కరమో పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనక కథల కాపు సామాజిక వర్గం ఓట్లు కానీ కాపు సామాజిక వర్గం కానీ బలంగా నమ్మి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎంగా చూడాలన్న ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గ ప్రజల్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకొకరి కోసం వాళ్ళ పళ్ళకం మొయ్యాలి, వాళ్ళ కోసం మీరు జెండా మొయ్యాలి, ఒక జెండా దీనిగా వాళ్ళకి పని చేయాలనే ఆలోచన విధానంలో మన జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇష్టమైతే మనమేం చేయలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అదే అయితే మనం ఏం చేయలేం. ఓకే, రైట్, ఆయన 20 సంవత్సరాలు కాకపోతే 50 సంవత్సరాలు కూడా పొత్తు పెట్టుకోవచ్చు, మీకు కాదంట్లా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేయట్లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమిలో ఏమీ లేదు. ఆయన ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మొత్తం ఎంటైర్ అన్ని శాఖలు కూడా సకల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ గారే అన్ని శాఖలు కూడా ఆయన నడిపిస్తూ ఉన్నారు, అన్ని శాఖలకి ఆయన మంత్రిగా ఉన్నారు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఒక ముఖ్యమంత్రిగా ఆయనే ఈ పనులను చేపిస్తూ ఉన్నారు. కాబట్టి మా యొక్క రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీ పార్టీని మేము మరి ఇటుపక్క నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే విధానంలో
వాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి తప్పులు అక్రమాలు Right. అన్యాయాల మీద ప్రశ్నించడం జరుగుతుంది. Right. రైట్ మాట్లాడదాం లక్ష్మణరావు గారు. రైట్ మీ వ్యూ చెప్పారు లక్ష్మణరావు గారు, మీ వ్యూ చెప్పారు. మరి జనసేన నుంచి ఏమంటారో, అదేవిధంగా కృష్ణాంజనేయ గారు ఉన్నారు, వారేమంటారు విందాం. మనోహర్ గారు ఏదైతే చెప్పారో